ప్రతి సంవత్సరం కొత్త ఉగాది వస్తుంది. కొత్త హోప్స్, కొత్త డ్రీమ్స్‌తో. ఈరోజు ఉగాది. మరి నా లైఫ్‌లో కూడా ఒక కొత్త బిగినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హలో అందరికీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. ఎందుకంటే ఉగాది రోజు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి టెంపుల్‌కి వచ్చాను. న్యూ ఇయర్, న్యూ బిగినింగ్ అని అందరూ అంటారు. అందుకే ఈరోజు టెంపుల్ బ్లెస్సింగ్స్‌తో నా జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నేను శివాలయంకి వచ్చాను. ఉగాది అంటే కొత్త ఆరంభం. ఓల్డ్ పెయిన్స్, ఓల్డ్ మెమోరీస్ అన్నీ వదిలేసి ఫ్రీగా స్టార్ట్ చేద్దాం. అందుకే ఆ శివయ్య దగ్గర నా పాస్ట్‌ని వదిలేసి నా కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ओम शं च मे प्रियं च मे कामश्च मे सोमनश्च मे भद्रं च मे श्रेयश्च मे वसश्च मे वरश्च मे द्रविणं च मे अन्दा च मे दत्ता च मे क्षेमश्च मे गात्रं च मे सू च मे प्रभु च मे धीरं च मे रयश्च मे चं च मे अक्षं च मे नामश्च मे जीवाश्च मे दत्ताश्च मे वस्त्रं च मे पतिं च मे सुगं च मे शैलं च मे सुजा च मे सुधिनं च मे ओम शान्ति शान्ति शान्तिः. సో ఫైనల్లీ ఇంటి దగ్గరకు వచ్చినాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళేసి యూట్యూబ్లో అయిపోయింది, శివాలయం దగ్గర వీడియో షెడ్యూల్ చేసాం. అప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది వీడియో షెడ్యూల్ చేయాలి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళేసి. సో అక్కడికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాను. ఉగాది అంటే న్యూ ఎనర్జీ, హనుమాన్ అంటే స్ట్రెంగ్త్ అండ్ కవరేజ్. ఈ రెండు కలిసి నా లైఫ్లో స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళడానికి నాకు హెల్ప్ చేస్తాయని నేను నమ్ముతున్నాను. जय श्री राम जय हनुमान श्री आंजनेय अनुग्रह सिद्धि भगवत प्रसाद श्री आंजनेय अनुग्रह महांतो సో ఫైనల్లీ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర కూడా దర్శనం అయిపోయింది అన్నట్టు. గంగమ్మ తల్లి పిడుగురాళ్ళు వెళ్ళాలన్నమాట. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో క్లిప్ పెడతాను. లాస్ట్గా గంగమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాను. ఉగాది రోజు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటే సంవత్సరం అంతా మంచిగా ఉంటుందని నమ్ముతారు. నా ఛానల్ సక్సెస్ అవ్వాలని, నా జర్నీ స్మూత్గా ఉండాలని అమ్మవారి దగ్గర కోరుకున్నాను. ఈ ఉగాది రోజు టెంపుల్ బ్లెస్సింగ్స్తో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా. ఇది నా కొత్త చాప్టర్. ఉగాది మనకి ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. లైఫ్లో స్వీట్, షుగర్, బెటర్ అన్నీ ఉంటాయి, కానీ అన్నీ యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. నేను కూడా నా లైఫ్లో వచ్చిన అన్ని ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నా. వెళ్ళేసి బ్లాగ్ ఎడిట్ చేయాలన్నట్టు. నేనైతే 7 PM పోస్ట్ చేద్దామని, 7 PM ఎడిట్ అయితే పోస్ట్ చేస్తాను, లేదంటే లేదు. అదేదో ఇన్ని తోకతో కొట్టేసింది కర్ర అయితే బఫేలో ఇన్ని తోకతో కొట్టేసింది. వెళ్ళేసి ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసేసి 7 PM అయితేనేమో పోస్ట్ చేస్తాయి లాంగ్ వీడియో, లేదంటే అంటే నా ప్లాన్ ప్రకారం ఉగాది విషెస్ ఉంటాయి కాబట్టి ఈ రోజే పోస్ట్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పోతా మళ్ళీ ఇంకొకటి ఉన్నాడు, వాడిని ఎక్కించుకొని వెళ్ళాలా అని కూడా చూపిస్తా ఉండండి. వాడు ఏమన్నాడంటే మీరు పోయి శివాలయం ఒకటి కంప్లీట్ అవ్వన తర్వాత నన్ను ఎక్కించుకొని వెళ్ళని చెప్పాడు. వాడేమో ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే అట్లా వాడే డైరెక్ట్ ఫోన్ చేసి నన్ను ఎక్కించుకొని పోని చెప్తాడు. చూద్దాం వాడికి వెళ్ళేసిన తర్వాత. సో ఫైనల్గా అన్ని టెంపుల్ అన్నీ అయిపోయి ఫుడ్ తినేసి ఇప్పుడే ఇంటికి వెళ్తాను. మా ఊడు చూడు ఎట్ట అలసిపోయాడు, చాలా ఘోరం అయిపోయాడు అన్నట్టు. తిరిగి వాడిని మార్నింగ్ నాకు తెలిసి అరౌండ్ 7 తీసుకొస్తే చూడు టైం ఎంత అయింది, 2:54 అయింది. స్పీడ్ మటుకు దగ్గర ఏమాత్రం అందరూ అది ఓవయ్యారా అంతా
30 అరే అది 30 అని అంట స్పీడ్ పోవట్లేదంట చెప్తాను గాయస్ ఏం చేయాలి ఎట్లా నేను డైరెక్ట్ ఇంతే పెట్టేస్తా వీడియో ఎడిట్ కూడా చేయదా వాడు అనుకుంటాను కానీ డైరెక్ట్ ఇంతే పెట్టేస్తా వీడియో అయితే. సో గాయస్ ఈయన్ని కామెంట్ సెక్షన్లో గట్టిగా వేసుకోండి, ఎందుకంటే వీడు పొద్దున శివాలయం దగ్గరకు వస్తాడు, ఇప్పుడు వచ్చిండు యాడికి పోయినారు ఇప్పుడు దాకా దేవుడిని నేనే కాబట్టి అంత నాకు అది దర్శనం తీసుకోండి. కానీ ఈయన మాత్రమే కాదు ఫ్రెండ్స్, ఇంట్లో మా నాన్న అప్పుడు గడ్డికి రమ్మంటే గడ్డికి అది చెప్తుండ అన్నట్టు. నిజమే ఏంది నిజమే సార్. నిజమేనంట. గడ్డికి వెళ్ళి గడ్డికి వచ్చా ఫ్రెండ్స్. ఇంటికి వచ్చి బట్టలు చదువుకొని బీరు వాళ్ళు స్నానం చేసి ఫోన్ చేశాను ఫ్రెండ్స్. ఇట్లుంటది ఈ నమ్ముకొని టెంపుల్కి తిరుగుదామరా అంటే కానీ బొట్టు మాత్రం దేవుడి దగ్గర ఇచ్చిన చాలు. స్టేట్లో వేస్తాడు కదా guys. ఈయన మటుకు ఐడి ట్యాగ్ చేస్తా, కామెంట్ సెక్షన్లో గట్టిగా వేసుకోండి, లేదా ఐడికి వెళ్ళి వేసుకోండి గట్టిగా. ఐడి మాత్రం చెప్పాలన్నప్పుడే. గైస్ మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే మీరు ఈ ఉగాది ఎలా జరుపుకున్నారో మీ ఫ్యామిలీతో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అలాగే ఈ కొత్త సంవత్సరం అందరికీ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పబోయేది ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, stay safe, stay home. See you in the next vlog. This is Sridhar signing off. Bye bye now.